అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న విదేశీ ఉద్యోగులకు గూగుల్ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది తమ సంస్థలో పనిచేసే H-1B ఎంప్లాయీస్కు గ్రీన్ కార్డు స్పాన్సర్షిప్ ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు తెలిపింది. ఇంటర్నల్ న్యూస్ లెటర్లో ఉద్యోగులకు దీనిపై సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అర్హత కలిగిన ఉద్యోగులకు సంబంధించి 2026లో ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్మెంట్ PERM దరఖాస్తుల ప్రక్రియను స్పీడప్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి ఎలిజిబుల్ అయిన ఉద్యోగులకు వచ్చే ఏడాది ఫస్ట్ క్వార్టర్లో గూగుల్ ఇమ్మిగ్రేషన్ చట్ట సంస్థల నుంచి కాల్ వస్తుందని కంపెనీ తమ ఇంటర్నల్ మెమోలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే దీని గురించి గూగుల్ బహిరంగ ప్రకటన ఏదీ చేయలేదు. అమెరికా ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డుల జారీ ప్రక్రియలో పర్మ్ది కీలక పాత్ర. దీన్ని టెక్ కంపెనీలు ఎక్కువగా వాడుకుంటాయి. తమ ఉద్యోగులకు శాశ్వత నివాసం దక్కేలా సాయం చేస్తుంటాయి. పర్మ్ ఆమోదం లభించిన తర్వాతే సదరు ఉద్యోగి తన గ్రీన్ కార్డ్ కోసం వెళ్తాడు. అయితే ఇందుకు చాలా షరతులు ఉంటాయి. సంబంధిత విదేశీ ఉద్యోగిని నియమించుకోవటం వల్ల అమెరికా వర్కర్లపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని కంపెనీలు నిరూపించాల్సి ఉంటుంది. అంతేకాదు, ఆ ఉద్యోగానికి అర్హత కలిగిన అమెరికన్లు అందుబాటులో లేరని రుజువు చేయాలి. ఇక లే ఆఫ్లు ఎక్కువగా ఉన్న సమయంలో విదేశీ ఉద్యోగులకు పర్మ్ నిబంధనల ప్రకారం స్పాన్సర్షిప్ ఇవ్వటాన్ని సమర్థించుకోవటం కంపెనీలకు కష్టతరంగా మారుతోంది. గత ఏడాదిలో గూగుల్ చాలా స్వల్ప సంఖ్యలో పర్మ్ దరఖాస్తులను ఫైల్ చేసింది. అయితే 2026 నుంచి ఈ ప్రోగ్రామ్ను వేగవంతం చేయాలని గూగుల్ భావిస్తోంది. అయితే గూగుల్లో పనిచేసే ప్రతి విదేశీ ఉద్యోగి పర్మ్కు అర్హత సాధించలేరు. ఎందుకు కంపెనీ కొన్ని షరతులు విధించింది. డిగ్రీతో పాటు పని అనుభవాన్ని కూడా పరిగణలోనికి తీసుకుంటారు. ఇక గూగుల్ ఆఫీసులకు వచ్చి పనిచేసే ఉద్యోగులకి ఈ ప్రోగ్రాం వర్తిస్తుంది. సో సీనియారిటీ, పనితీరు కూడా ఇక్కడ కీలక పాత్ర పోషిస్తోందని గూగుల్ తమ మెమోలో పేర్కొన్నట్లు సమాచారం.